బ్రాహ్మణ వ్యక్తి చారి భిక్షగాడు అంజయ్యతో, నేను చెప్పినట్లు చేస్తే 20 రూపాయలు ఇస్తారు, అందులో నాకెంత ఇస్తావు అని అడగగానే అంజయ్య ఆశ్చర్యంతో చూసి దీనంగా మొహం పెట్టి అయ్యా అయ్యా అని అడుక్కుంటాడు. అప్పుడు చారి, తప్పదయ్యా, నా సమయం వృధా చెయ్యకు, డీల్ ఓకేనా కాదా అని అనగానే ఆ అంజయ్య ఆలోచనలో పడిపోతాడు. అలా కాసేపు ఆలోచిస్తూ ఇదేం పరిస్థితిరా నాకు అనుకుని చారి వైపు చూసి గట్టిగా కాన్ఫిడెంట్ గా అతని జోబులో నుంచి డబ్బులు తీసి ఇస్తున్నట్టు, ఓకే అయ్యా, మీకు 5 రూపాయలు ఇస్తా అని చెబుతాడు. అప్పుడు చారి చిన్నగా నవ్వి అంజయ్యతో, నీకు 1 రూపాయి కూడా రాదు, అలాంటిది నీకు 20 రూపాయలు ఇప్పిస్తున్నా, ఇంకో డీల్ చెప్పు అనగానే అంజయ్య మళ్ళీ షాక్ అయ్యి ఆలోచిస్తూ, వీటితో మనకి ఇలా వర్కౌట్ అయ్యేలా లేదే, ఇంకో మాట అడిగి చూద్దాం అని బాధగా చారితో, అయ్యా చెరో సగం తీసుకుందాం, నాకు 10 నీకు 10 అని అనగానే చారి మళ్ళీ చిన్నగా నవ్వుతాడు. అది చూసి అంజయ్య షాక్ అయ్యి భయపడుతూ చూస్తుంటాడు. అప్పుడు చారి, నీకు 1 రూపాయి కూడా రాని సిచ్యువేషన్ లో నేను డబ్బులు వచ్చేలాగా చేస్తుంటే నీకు కరెక్ట్ డీల్ మాట్లాడడం రాదు అని కొంచెం వెటకారంగా చెబుతాడు. అంజయ్యకి ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు చారి కొంచెం సేపు ఆలోచిస్తూ ఉంటాడు. అంజయ్య ఏంటి ఇంత ఆలోచిస్తున్నాడు, నాకేదో కొడుతుందే అని అనుకుంటాడు. అప్పుడు చారి, ఈసారి డీల్ నేనే చెబుతా, నీకు 5 రూపాయలు, నాకు 15 రూపాయలు అని అనగానే అంజయ్య ఒక్కసారిగా కోపంతో చూసి చేతుల్ని తలకు బాదుకొని ఛీ అన్నట్టు వెళ్లిపోతాడు. చారి మాత్రం వెళ్లకుండా అక్కడే ఉంటాడు. అలా వెళ్తూ వీడు నిజంగా సైకోనే అయి ఉంటాడు, లేకపోతే అడుక్కునే వాడితోనే అడుక్కుంటున్నాడు, ఏంటో నా దరిద్రం, ఈరోజు 1 రూపాయి కూడా రాలేదు అని అలా వెళ్తూ వెళ్తూ తనకు పట్టిన దరిద్రంతో ఛాలెంజ్ చేస్తాడు. అరే దరిద్రం, పని కట్టుకొని మరీ తగులుకున్నట్టున్నావు, నాతో ఛాలెంజ్ వద్దు, నిన్ను ఎలా తొలగించుకుంటానో చూడు అని కొంచెం ముందుకు వెళ్తాడు. ఎదురుగా ఒక అతను వస్తుంటే 4 రోజుల నుంచి తినలేని వాడిలాగా అతని దగ్గరికి వెళ్లి అడుక్కుంటాడు. అతను ఒక 10 రూపాయలు తీసి ఇస్తాడు. అంజయ్ చేతిలోకి రాగానే గాలికి కొట్టుకొని వెళ్తుంది. అప్పుడు ఆ భిక్ష వేసిన అతను అంజయ్యని చూసి, దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నావు కదరా అని వెళ్లిపోతాడు. అప్పుడు ఆ అంజయ్య అలా కొంచెం ముందుకెళ్లి మళ్ళీ జోబులన్నీ చెక్ చేసుకుంటాడు. అని వెనక్కి తిరిగి 1 రూపాయి కూడా వస్తుందో లేదో తెలియదు, రోజు మొత్తం టీ తాగాలంటే ఎలా అని వెనక్కి తిరిగి చూస్తాడు. కొంచెం సంతోషపడుతూ, ఉన్నాడులే ఆపద్బాంధవుడు, స్వామి అని అక్కడి నుంచి గట్టిగా అరిచి చారి దగ్గరికి పరిగెడతాడు. అలా పరిగెడుతూ మనసులో అనుకుంటాడు, అరే దరిద్రం, నువ్వే గెలిచావురా, నీతో ఇంకెప్పుడు ఛాలెంజ్ చేయకూడదని చూపించావురా అని అలా చారి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు చారి చిన్నగా నవ్వుతూ, నాకు తెలుసురా నువ్వు వస్తావని, ఫ్రీగా వచ్చిన డబ్బుల్ని వద్దని వదిలేసుకోవడానికి నువ్వేమైనా అంబానివా, అడుక్కునేవాడివి అని కొంచెం ఆలోచించి ఒప్పుకుంటా, 1 ఇంట్లో తినే వాళ్లకు మాకే అంత కోపం ఉన్నప్పుడు 10 ఇంట్లో తినేవాడివి, ఆ మాత్రం కోపం పౌరుషం ఉంటుందిలే అని అంటుండగానే అక్కడికి అంజయ్ వస్తాడు. స్వామి స్వామి, నాకు డీల్ ఓకే స్వామి అని అనగానే చారి చూసి దేవుడిలాగా చెబుతాడు, చూడు, జీవితంలో జ్ఞానోదయం అయినప్పుడు జ్ఞానాన్ని ప్రదర్శించకుండా అస్సలు ఆలస్యం చేయకూడదు, పో, నీ జీవితంలోకి వెలుగొచ్చే సమయం వచ్చింది అని అనగానే అంజయ్య వెళ్తాడు. అలా వెళ్తూ వెళ్తూ గొనుక్కుంటాడు. 5 రూపాయలకే జీవితంలో వెలుగంట, వీడి గనక రాజకీయాల్లోకి వెళ్తే హే ప్రభు హే హరి రామ కృష్ణ జగన్నాథ ప్రేమానంది అని అనుకుంటూ వెళ్తాడు. అక్కడ ఒక ముగ్గురు నుంచొని మాట్లాడుతుంటారు. వాళ్ళ దగ్గరికి అంజయ్య వెళ్లి చారిని చూస్తాడు. చారి ధైర్యంగా అడుగు అని చెబుతాడు. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్లి అయ్యా అయ్యా అని అడుక్కుంటాడు. అప్పుడు అందులో ఒక అతను, హే లేవు పోయా అంటాడు. అయినా అంజయ్య రోజు అడుక్కునే అలవాటు కదా, వాళ్ళు లేవన్నా మళ్ళీ అడుక్కుంటుంటాడు. అక్కడ పక్కనున్న ఇంకో అతను బండ బూతులు తిడతాడు. అప్పుడు కోపంగా చారిని చూస్తాడు అంజయ్య. అప్పుడు చారి టైం చూసుకుంటాడు, షాక్ అవుతాడు. 2 మినిట్స్ వెయిట్ చేయి, చెబుతా అని అంటాడు. అంజయ్య కోపంతో అక్కడే నుంచొని, ఇలాంటి పరిస్థితి ఎవడికి రాకూడదు, అటు ఎవడిని తిట్టలేము, ఎవడి మీద కోప్పడలేము, అలాని వదిలేసి వెళ్లిపోలేము అని కోపంగా చారి వైపు చూస్తాడు. అప్పుడు చారి మళ్ళీ వాచ్ లో టైం చూసుకుంటాడు. 2 నిమిషాలు అయిపోతాయి. అంజయ్ వైపు చూస్తాడు. అంజయ్య పక్కనున్న ఒక అతని ఫోన్ మోగుతుంది. అప్పుడు అంజయ్యకి చెబుతాడు, ఇప్పుడు వెళ్లి అడుగు అని. ఆ అంజయ్య మళ్ళీ భయపడుతూ వెళ్లి అడుగుతాడు, అయ్యా అయ్యా అని. అప్పుడు ఆ వాళ్ళల్లో ఇద్దరు
కొట్టడానికి వెళ్తారు. అందులో ఫోన్ మోగిన అతను వాళ్ళని ఆపి 20 రూపాయలు వేస్తాడు. అప్పుడు కొట్టడానికి వెళ్లిన ఇద్దరు అంజయ్య షాక్ అయి చూస్తుంటారు. అక్కడ నుంచి అందరూ వెళ్లిపోతారు. అప్పుడు ఆ అంజయ్య 20 రూపాయలు పట్టుకొని చారి వైపు చూడకుండా కొంచెం ఫాస్ట్ గా వెళ్తుంటాడు. అప్పుడు చారి స్పీడ్ గా వెళ్లి అంజయ్య ముందు బైక్ ఆపి వాడి దగ్గర 20 రూపాయలు తీసుకొని 8 రూపాయలు ఇస్తాడు. అక్కడ నుంచి బయలుదేరుతాడు. అంజయ్య 3 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు, మహాప్రభువే అని అనుకుంటాడు. అలా అనుకోగానే చారి స్కూటీ కొంచెం ముందుకెళ్లి ఆపి మళ్ళీ దేవుడిలాగా మాట్లాడతాడు. నన్నే అనుమానించావు కదా అని అనగానే అంజయ్య తల పైకెత్తి చూస్తాడు. చారి తనకి దేవుడిలా కనిపిస్తాడు. అప్పుడు చారి ఇది కేవలం నీ అనుమానానికి తగ్గ పరీక్ష అంతే అని అనగానే అంజయ్య భయంతో స్వామి తప్పైపోయింది, నన్ను క్షమించు స్వామి అని కళ్ళు మూసుకొని భక్తిలో లీనమై దండం పెడుతుంటాడు. చారి చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా స్కూటీలో వెళ్తూ అయినా వాడికి నిజంగా దేవుడు కనిపించి వరం అడగమన్నా ఏం అడగాలో తెలియక రూపాయి 2 రూపాయలు అడుగుతాడు. ఎందుకంటే ఎవడైనా దేవుడు కనిపిస్తే వరం అడుగుతారు, కానీ వాడు నన్ను దేవుడు అనుకుని ఫస్ట్ అడిగిన మాట నేను ఏదైనా తప్పు చేసింటే క్షమించు స్వామి అని. వాడి ఎక్స్పెక్టేషన్ రూపాయి 2 రూపాయలు. అలాంటిది వాడికి నేను 8 రూపాయలు ఇచ్చా. నేను చెప్పినట్టే వాడికి రెట్టింపే ఇచ్చా.